అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఏమని? ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాటలివి? కీర్తనాకారుడు, అద్భుతమైనటువంటి ఆరాధకుడైనటువంటి ఏమండి దేవుని చేత ఏర్పరచబడి నియమింపబడి ప్రతిష్ఠింపబడి పలు కోణాలలో దేవుని దయను పొందుతూ దైవ దీవెన ఆశీర్వాదాలను అనుభవిస్తూ దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ ఉన్నటువంటి ఏమండి దావీదు భక్తుని యొక్క ఒక అద్భుతమైన సమర్పణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి సమర్పణకు పర్యాయ పదాలు మీకు చాలా చెప్పాను నేను. ఇక్కడ మ్రొక్కుబడి అని రాయబడి ఉంది. ఏమంటండి? మ్రొక్కుబడి లేదా తీర్మానం లేదా ఒక సమర్పణ లేదా తనకు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకు కూడా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా సమర్పణతో ఉంటాం. చాలా త్యాగం చేస్తున్నట్లుగా, లేకపోతే ఒక తీర్మానానికి వచ్చినట్టుగా, లేకపోతే ఒక మొక్కుబడి చేసుకున్నట్టుగా, లేకపోతే ఒక మాట ఇచ్చినట్టుగా, ఒక శపథం పూనినట్టుగా కొన్నిసార్లు మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అవునా కదా? ఏమండి? పట్టుదల అనండి ఒకసారి. ఉందా మీకు పట్టుదల? మీరంతా పట్టుదల కలిగిన వాళ్ళ, పట్టుదల లేనోళ్ళ? చెప్పండి. ఏమంటే పట్టుదల. అవును, ఉండాలి. ఇది ఏముండాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే కానిది లేదోయ్ అన్నారు. ఏముంటే? పట్టుదల ఉంటే కానిది లేదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఆసక్తి ఉంటే దాని కొరకు ప్రయాసపడగలుగుతాం. దాని కొరకు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, కొన్ని నిర్ణయాలు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏదీ లేదనుకోండి, ఏదో జస్ట్ అలా 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 అయిపోతా ఉంటుంది అంతే. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ దావీదు యొక్క పట్టుదలతో కూడినటువంటి, మీరు తీర్మానం అంటారో, సమర్పణ అంటారో, ప్రమాణం అంటారో, మొక్కుబడి అంటారో, ఏమండి శపథం అంటారో, మీరు ఏమైనా అనుకోండి. మనం కూడా కొన్నిసార్లు శపథాలు పూనుతాం. ఏమండి? ఇది కనుక నేను చేయకపోతేనా, ఇది కనుక నేను చూడకపోతేనా, ఇది కనుక నేను సాధించకపోతేనా. హల్లెలూయా. ఏమండి? ఉన్నాయా మీకు ఇట్లాంటి పట్టుదల ఏమైనా ఉన్నాయా? ఏమండి? పట్టుదల ఏమైనా ఉన్నాయా? సహజంగా ఉంటాయి. కాకపోతే మీరు దాన్ని బయటపడట్లా, దాన్ని బహిర్గతం చేయడం వల్ల. ఏమండి? 10th క్లాసులో ఏమైనా సరే ఏం సాధించాలి? 100కి 100 మార్కులు సాధించాలి. పట్టుదల. కావ్య ఉంది, డిగ్రీ కంప్లీట్ చేయాల్సిందే. ఏమైనా సరే పిల్లల ఆటంకమైనా, ఉద్యోగం ఆటంకమైనా, కుటుంబం పరిస్థితులు ఉన్నా ఏమైనా సరే సాధించాలి. ఒక పట్టుదల. ఏదైనా ఒకటి కట్టుకోవాలి, కట్టుకోవడం కోసం పట్టుదల. ఏదైనా ఒకటి కొనుక్కోవాలి, కొనుక్కోవడం కోసం పట్టుదల. ఏమండి? ఇలాంటి పట్టుదలలు, ఇలాంటి శపథాలు సహజంగా చాలాసార్లు మనం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తే దాని విషయమై ప్రియులారా మనం చేసే ఆలోచనను బట్టి కొన్నిసార్లు రాత్రులు నిద్ర కూడా పట్టదు. దాని మీద ఉన్నటువంటి మనసు అట్లాంటిది. దాని కొరకు మనం చేసేటటువంటి ఆలోచన అటువంటిది. దాని కొరకు మనం వేస్తున్నటువంటి ప్రణాళికలు కొన్నిసార్లు మనకు నిద్ర కూడా రాకోకుండా చేసేస్తాయి. ప్రియులారా వినండి, ఇవన్నీ కొన్ని మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, కొన్ని కుటుంబానికి సంబంధించి, అలాగే సేవకులుగా మేమైతే కొన్నిసార్లు సంఘానికి సంబంధించి, పరిచర్యకు సంబంధించి, దేవుని మహిమ కొరకనేటటువంటి ఉద్దేశానికి సంబంధించి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పుకుందాం హల్లెలూయా.
ఈ మందిరం ఇలాగున కట్టబడింది అంటే కూడా నేను చెప్తాను, తప్పనిసరిగా పట్టుదల. ఎందుకంటే 2004వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ ఖమ్మానికి మేము పరిచర్యకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఈ రెడ్డిల్లా బజార్లో, 2వ బజార్లో మేము ఉంటూ మొట్టమొదటి కూడిక డాబా పైన పెట్టాం. ఆ రాత్రి డాబా పైన పెట్టాం. దారా యేసు అని ఆయన ఉంటాడు, లేడనుకుంటూ ఇప్పుడు, మరి ఇల్లు కూడా వాళ్ళ క్రింద ఉందో మరి అమ్మేసారి తెలియదు. దారా యేసు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఉండేది కిందే, కానీ ప్రార్థన పైన జరిగింది. మొట్టమొదటి ప్రార్థన. బహుశా ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు ఎవరు లేరు. ఒక 7-8 మంది వచ్చారు. గుడివాడ నుంచి బర్నబాసాయి గారు, యేసుముత్యాలు పాస్టర్ గారు, నిత్యానంద కుమార్ గారు వచ్చారు. వచ్చి వాళ్ళిద్దరు మంచి గాయకులు, అయ్యగారు మంచి ప్రసంగికులు. సౌండ్ సిస్టమ్ అంతా కూడా అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. ఆ డాబా పైన పెట్టేసేసేసి వాళ్ళు చక్కగా పాటలు పాడి ప్రేమైన వారు అయ్యగారు చక్కగా ప్రసంగం చేసి ప్రార్థన చేసి వెళ్ళారు. ఎందుకో ఆ రోజున అప్పుడు అనిపించింది, ప్రభువా, ఖమ్మంలో గనక దేవా నువ్వు మాకు పరిచర్యనిస్తే, సంఘాన్ని ఇస్తే, మేమంతా కలిసి నిన్ను ఆరాధించడానికి ఇప్పుడు ఎలాగున ఒక ఎత్తైన స్థలంలో ఉన్నామో అలాగే ప్రభువా నిన్ను ఆరాధించడానికి మాకు ఎత్తైన స్థలంలో మాకు మందిరం కావాలి, నువ్వు దయచేయి ప్రభువా, ఆ దశగా ఈ పరిచర్యలను నడిపించు నాయనా అని చెప్పేసి అప్పుడే ఒక చిన్న విశ్వాసపు విత్తనం, ఆశ, ఆలోచన, ప్రేరేపణ ప్రియమైన వారరా ప్రభువు ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ఈ మందిర ప్రతిష్టప్పుడు కూడా ఆ సాక్ష్యాన్ని మీకు నేను చెప్పాను. అలాగని చెప్పేస్తాను, ఈ మందిరాన్ని ఈ రీతిగా పైన కట్టడానికి అప్పట్లో మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పేస్తానంటే లేక మీకు చెప్పాను నేను, అమ్మా మనం ఇలా చేసుకుందాం, ఇదిగో కింద అని చెప్పేసి ప్లాన్ అంతా వేసేసి సగానికి ఏమో ఇల్లు, సగం ఏమో మందిరం అని చెప్పేసి కూడా మనం అనుకుని ఆ ప్రకారమే ప్లాన్ వేసి పనంతా ప్రారంభించాం. కానీ తీరా ఆ మొదటి స్లాబ్ అయిన తర్వాత ఎందుకో మనస్సాక్షి అంగీకరించడం లేదు. ఏమండి, ఇల్లు లేకపోయినా పర్వాలా, గదులు కట్టకపోయినా పర్వాలా, నా దేవుని మందిరం మాత్రం ప్రత్యేకంగా పైనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికప్పుడు వారం రోజుల్లో ఆ తీర్మానం చేసుకొని ఆ ఆలోచనతో ప్రియమైన వారులరా ఏం చేశాము ఏంటనేటటువంటిది మీ అందరికీ, అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మందిర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ ఆ సన్నివేశాలు మరలా మీరు వినాలి, చూడాలి అని అనుకుంటే అది సీడీలో ఉంది, కానీ మరి దాన్ని మార్చడానికి అవుతుందో లేదో నాకు తెలియదు. అందులో అయితే ఆ విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పట్టుదల అనేది ఉంటే, శపథం పూరితే, ప్రమాణం చేస్తే, లేక మాట ఇస్తే దానిని నెరవేర్చడం కోసం ప్రియమైన వారులరా మనం ఏమైనా చేయడానికి వెనకడుగు వేయం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అలాగే పిల్లలను చదివించే విషయంలో మాకా చదువు సంధ్యలు సరిగా అబ్బినా చదువుకోవడానికి పరిస్థితులు లేవు, కానీ పిల్లలను మంచిగా చదివించాలి, వాళ్ళ పిల్లలు ఇంకొంచెం బాగా చదవాలని చెప్పేసి బీటెక్ చేయించాల్సిందే. ఏమండి, ఎట్టాకు 2014 ఫీజు రింబర్స్మెంట్ వచ్చేస్తుంది, కేసీఆర్ గారు ఇచ్చేస్తాడు, చదివించేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే కేసీఆర్ గారు కొంచెం మా మీద ఏం చూపు అంటారు దాన్ని, కొంచెం చిన్న చూపు చూశాడు ఆయన. ఏమండి, చిన్న చూపు చూశాడు మా మీద. ఫీజు రింబర్స్మెంట్ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ప్రభు, ఎట్లానైనా ఆపేద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ లేదు, చదవాలి, చదివించాలి. ఎట్లా? ఫీజు కట్టాలి. ఎట్లా? దేవుడు మన సంఘంలో నుంచే ఒక కుటుంబాన్ని కేసీఆర్ లాగా లేపాడు. దేవుని స్తోత్రం. 4 సంవత్సరాల చదువు అంతా వాళ్లే చదివించుకున్నారు, పేరు చెప్పను. మన సంఘం నుంచి ఒక్క కుటుంబం ప్రియమైన వారు దేవుని మహిమ కొరకు పాస్టర్ గారు పర్వాలేదు పంపండి కాలేజీకి అని చెప్పేసి ముందుకు వచ్చి పాప చదువుకంతా ఈ 4 సంవత్సరాల ఫీజు మేమే కడతాం. ఏమండి, హల్లెలూయా. చెప్పుకుందాం గట్టిగా. కాబట్టి ఒక సమర్పణతో కూడినటువంటి కార్యం చేయడానికి మనం పూనుకున్నప్పుడు, వాస్తవానికి ఆ సమయంలో ఈ మందిరం పని కనుక నేను పెట్టుకోకపోతే అప్పట్లో నాకున్న సంఘ సంబంధమైన పరిచర్య ద్వారా దేవుడు నాకు ఇచ్చే పైసలను బట్టి బిడ్డని చదివించుకోగలను. కానీ నేను అప్పటికే పని ప్రారంభించేసేసాను. ఈ పని ప్రారంభించేసేసిన తర్వాత కేసీఆర్ గారు చిన్న చూపు చూశాడు, కానీ ఈ లోపు నా సంఘంలో నుంచే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే నా మొండి ధైర్యం. దేవుని పని కొరకు నిష్కల్మషమైన మనస్సాక్షి కలిగి ప్రియమైన వారరా పని కొరకు మనం పూనుకొని ముందుకు కొనసాగితే దేవుడు మిగతాదంతా ఆయనే చూసుకుంటూ వెళతాడు. దేవునికి స్తోత్రం.
అదే మొండితనం, అదే విశ్వాసం పని ప్రారంభించి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రియమైన వారురా పరిశుద్ధాత్మ దేవుడు అలాగుననే ఆయన నడిపించుకుంటూ వెళుతున్నాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. చెప్పుకుందాం గట్టిగా. కాబట్టి మనకు పట్టుదల కావాలి, మనకు సమర్పణ కావాలి. దావీదు భక్తుడు అదే అంటూ ఉన్నాడు. ఏమని? యాకోబు యొక్క బలిష్ఠునికి నేనేం చేసుకున్నాను? మొక్కుబడి చేశాను. ఏమని? నేను ఆయన కొరకు ఒక స్థలమును చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను ఏర్పాటు చేసే వరకు ఏం చేయను అమ్మా? నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించను. ఏం చేయడంట? తన నివాస స్థానమైనటువంటి గుడారములో, గుడారం కాదు వాస్తవానికి, ఏమండి, రాజనగరిలో ఏం చేయను? ప్రవేశించను. రాజనగరిలో నేను ప్రవేశించను. రాజులు నివసించే అంతఃపురములలో నేను ఉండను. అంతేనా? ఇంకేమన్నాడు? నేను పరుండు మంచము మీదికి ఎక్కను. మరి ఎక్కడ పడుకుంటాడు? మరి ఏమండి, నేల పడకలు ఎందుకు వచ్చినాయి? నేల పడకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమండి, కొంతమంది మన హైందవ సహోదరులు ప్రత్యేకమైన సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు మంచం ఎక్కరు. మరి ఎక్కడ? కాళ్ళకు చెప్పులు వేసుకోరు. మరి ఎక్కడ? ఇక్కడ దావీదు అంటున్నాడు, నా నివాస స్థానమైనటువంటి గుడారములోనికి కూడా నేను ప్రవేశించను, మంచం ఎక్కను. అంతేకాదు, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికి పాటు కూడా నేను. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం ఇదంతా? ఇంత రిస్క్ దావీదుకు అవసరమా? దావీదు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఏం చేయనని? నా నివాస స్థానమైనటువంటి గుడారములోనికి నేను వెళ్ళను. హల్లెలూయా. తన అంతఃపురంలోనికి వెళ్ళడట. అంతఃపురంలో ఏముంది? సుఖము, సౌకర్యము. ఏమండి, తనకు కావలసినటువంటి రాజభోగములన్నీ కూడా అనుభవించేటటువంటి ఒక మంచి స్థితి కదా. అయితే ఇప్పుడు నేనేమంటాడు? ఇవి ఏవి నేను అనుభవించను. నా గుడారములోనికి వెళ్ళి అవి ఏవి నేను అనుభవించను. నేను పరుండేటటువంటి మంచము మీదికి నేను ఎక్కను. అంతేకాదు, నా కన్నులకు నిద్ర కూడా రానివ్వను, కునుకు పాటు కూడా రానివ్వను. హల్లెలూయా. ఏమంటారు దీన్ని? ఇది దేవుని కొరకైన సమర్పణ కాదా? ఇది దేవుని కొరకైన త్యాగం కాదా? ఇది దేవుని కొరకైనటువంటి ఆసక్తి కాదా? దేవునికి స్తోత్రం. ఈ భక్తుల నుంచి మనమేమి నేర్చుకోవాలి? దేవుని కొరకు బైబిల్ గ్రంథంలోని భక్తులు ఆ విధమైన త్యాగపూరితమైనటువంటి జీవితాలను కలిగి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని వారి జీవితాలను అలాగున మనకు ఒక మాదిరిగా చూపించి వెళితే మరి వాళ్ళ దగ్గర నుంచి మనమేమి నేర్చుకోవాలి? మన సమర్పణ ఏంటి ఈ పూట? మన త్యాగం ఏంటి ఈ పూట? మన తీర్మానం ఏంటి ఈ పూట? ఏమండి, ఆయన కొరకు ఒక నివాస స్థలము చూసే వరకు. హల్లెలూయా. ఎందుకంటే అప్పటికి నిబంధన మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. ప్రత్యక్షపు గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి నిబంధన మందసం అది పెట్టడానికి ప్రత్యేకమైన స్థలం లేదు, స్థానం లేదు. అందుచేత ఎక్కడో మార్గం మధ్యలో వదిలిపెడితే దాన్ని తీసుకుని వస్తూ ఉంటూ ఉండగా ఏదో జరిగింది. అవన్నీ మనకు తెలుసు. తర్వాత నేను చెప్తాను. అంటే మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పుకున్నాం. వస్తూ మార్గం మధ్యలో ఒబేదోదోము అనబడిన వాని ఇంట పెట్టేసి రావాల్సి వచ్చింది. ఆలోచన చేశాడు దావీదు, ఈ రోజున నేనున్న స్థితి ఏంటి? ఈ రోజున నాకున్న పరిస్థితి ఏంటి? నేను అనుభవిస్తున్నటువంటి రాజ విలాసం ఏమిటి? వాస్తవానికి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, నా వృత్తి ఏంటి, నేను చేస్తూ వస్తున్న పనులేమిటి? ఈ రోజున దేవుడు నన్ను ఎక్కడ ఉంచాడు? ఇంతగా నా ఎడల కృప చూపినటువంటి దేవుడు, దయ చూపిన దేవుడు, దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆయనకు సంబంధించినటువంటి ఆ మందసం గుడారంలో ఉండిపోతే, డేరాలో ఉండిపోతే, అదేంటి ఉపేదోదోము ఇంటిలో ఉండిపోతే, నేనేమో అంటాడు సరంబి వేసిన గుడారాలలో నివసించడం న్యాయం అని తర్వాత మాటలు మనకు ఒక చోట కనబడుతుంది. కాబట్టి నేను రాజనగరిలో నివసించుతూ ఉండగా, అంత మాత్రమే కాదు, దేవదారు మ్రానులతో నిర్మితమైనటువంటి ఇంత అద్భుతమైన అంతఃపురంలో నేను నివసిస్తూ ఉంటే నా దేవుని మందసం అయ్యో అని చెప్పేసి దావీదు ఆలోచన చేస్తూ వస్తూ ఇదిగో ఈ మాటలు అంటున్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఏమంటే మంచి స్థితి కలగజేసిన వాడేమో దూరంగా ఉండాలా, ఎక్కడో ఉండాలా, ఆయనకు సంబంధించిందేమో పట్టదా మనకి. మనం మాత్రం ఆయన వలన కలిగిన వాటిని అన్నిటినీ అనుభవిస్తూ ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామా? ఏమండి, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చాలా మంది అలా తయారయ్యారు. కానీ భక్తులు క్రీస్తునందు ప్రియమైన వారు అలాగున లేరు. కారణం ఏంటంటే దావీదు అంటాడు నా దేవుని మందసం అలా ఉండిపోయింది, నేనేమో ఇలా ఉన్నాను, కాబట్టి మందసం అలా ఉండకూడదు. నా దేవుని మందసము కొరకు, నా దేవుని కొరకు, నా దేవుని మహిమ కొరకు ఏం చేయాలి? నేను ఒక చెప్పండి, చెప్పండి, ఏం కడతాడట? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే త్వరగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్యం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 7వ వాక్యం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు ఏం చేసుకున్నాడు? నిశ్చయము చేసుకున్నాను, ఒక తీర్మానం కలిగి ఉన్నాను. అంత మాత్రమే కాదు, నా దేవునికి నేను ప్రమాణము చేసి ఉన్నాను. ఏమని? నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నవారు? ఒకసారి స్తోత్రం చెప్పండి. దావీదు అంటున్నాడు నా దేవుడైన యెహోవా అంటున్నాడు. చెప్పండి, దావీదు ఏమంటున్నాడు? నా దేవుడైన యెహోవా. మీ దేవుడు ఎవరండి? అమ్మ ఎలర్ట్గా ఉండండి. మీ దేవుడు ఎవరు? ఏం చేశాడు ఆయన? మీకు ఏమైనా చేశాడా? ఏమండి, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ఉన్నతమైనది, ఆయన నామము హెచ్చైన నామం. ఆ నామ ఘనత కొరకు దావీదు ఏం చేస్తాడంట? ఏమండి, శుక్రవారం మనం చెప్పుకున్నట్టున్నాం, మనం ఏం చేసినా ఆయన మహిమ కొరకే, ఆయన ఘనత కొరకే. తినినా త్రాగినా కూడా ఆయన చెప్పండి మహిమ కొరకే, ఆయన ఘనత కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత ఘనమైన నామాన్ని ఘనపరచవలసిన క్రైస్తవ విశ్వాసులు ఈ రోజున ఎలా ఉన్నారు? దేవుని పిల్లలు అనబడిన వారు ఎలా ఉన్నారు? దేవుని చేత మేలులు అనుభవించిన వారు ఎలా ఉన్నారు? ఆ కృతజ్ఞతను వ్యక్తపరిచే పరిస్థితి రోజున విశ్వాసులలో కనబడుతుందా అని చెప్పేస్తున్నానంటే ప్రియమైన వారులరా, ఏమో ఒకవేళ ఆ మనసే కనుక ప్రతి ఒక్కరిలో ఉంటే ఈ రోజున మన సంఘము ఇంత పలసగా ఉండదు, ఇంత లెక్కరింతనంగా వ్యవహరించరు, ఇంత పట్టనట్టుగా ప్రవర్తించరు. కారణం ఏంటంటే ప్రియమైన వారికి దేవుడిని గురించిన సరైన అవగాహన ఇంకా రావడం వల్ల, దేవుని గురించినటువంటి సరైన భయము ఇంకా పుట్టటలా, దేవుడు ఏమిటో అనేటటువంటిది ఇంకా పూర్తిగా ప్రియమైన వారులా అర్థం చేసుకోవడం వల్ల. ఏంటయ్యా అంటే దేవుడు ప్రేమామయుడు కదండి, ప్రేమించేవాడు కదండి, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన క్షమించేవాడు కదండి, ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఆయన సహనశీలుడు కదండి, ఆయన సహిస్తూనే ఉంటాడు. ఆయన గొర్రెపిల్ల కదండి. ఎవరండి ఆయన? గొర్రెపిల్ల కదండి. గొర్రెపిల్ల కాబట్టి తలకాయ ఉంచుకొని ఆయన చూసి చూడనట్టుగానే ఉంటాడు. నిజమే, ఉంటాడు. కానీ ఎప్పుడు పెళ్ళుమని విరిగి ప్రియులరా ఆయన కోపం, ఆయన ఉగ్రత కలుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా, రేపు కూడా అలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. దేవుని స్తోత్రం. ఈ పరిస్థితులలో మనకు దేవుని కాపుదల చాలా అవసరం. దేవుని వలన కలిగే క్షేమం మనకు చాలా అవసరం.
ఆయన వలన పొందినటువంటి కృప, దయ, కనికరం ఇవన్నీ ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకు కాలం అంతా కూడా ఆయనకు మహిమకరంగా, ఆయనకు ఘనత కలిగేటట్టుగా, ఆయన నామము కొనియాడబడేటట్టుగా మన నడవడి, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆరాధన అన్ని కొనసాగాలి. దాని కొరకు ఒక సమర్పణ కావాలి, దాని కొరకు ఒక తీర్మానం కావాలి, దాని కొరకు ప్రేమిని ఓర్రా మనలో ఒక విధమైనటువంటి అంకిత భావం కావాలి. దేవునికి స్తోత్ర. అరే కనీసం ఆదివారం ఆరాధనకి వెళ్దామని మనసే లేదు మన మందకి. ఇలాగంటే బాధ అనిపిస్తుంది వాళ్ళకి, కోపం వస్తుంది వాళ్ళకి. అంటాడా అయ్యోరు మమ్మల్ని అట్టన్నాడా ఇట్టన్నాడా, ఇంకేమన్నాడే వదినా, ఇంకేమన్నాడు రా బాబాయ్, ఈరోజు మా గురించి అని చెప్పాడా, ఇక అదే పని నాకు, పనికి మాలిన మంద. చూసుకోండి, లైవ్ చూసుకోండి కావాలంటే, చూస్తారు, నాకు తెలుసు ఆ సంగతి. హల్లెలూయా. మీ గురించి నేను మాట్లాడను, మీ బుద్ధుల గురించి మాట్లాడతా, నేను మీ స్వభావం గురించి మాట్లాడతా. నేను కాదు మాట్లాడాలి, పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది నీతో. దానిని అర్థం చేసుకున్న తలకాయ లేదు నీకు, అపార్థాలు సృష్టిస్తున్నావు. ఏంటి నీ వలన దేవునికి కలిగిన మహిమ, ఏంటి నీ వలన దేవునికి కలిగిన ఘనత, ఏంటి నీ వలన దేవునికి ఒరిగింది? ప్రియులారా, జాగ్రత్త ఆలోచన చేయండి. దావీదు అంటున్నాడు, దేవా నీ కొరకు నేను ఒక సమర్పణ కలిగి ఉన్నానయ్యా. దేవా నీ నామ ఘనత కొరకు నా జీవితంలో నేను కలిగి ఉన్న నిర్ణయం ఇది అని దావీదు అంటున్నాడు. ఈ రోజున దావీదులాగా అనగలిగిన భక్తులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున క్రైస్తవ సమాజంలో? ఎంతసేపు దేవుని వలన నాకేంటి నాకేంటి నాకేంటి, నాకేమి ఇస్తాడు, నన్ను ఎలా దీవిస్తాడు, నన్ను ఎలా బలపరుస్తాడు, నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు, నన్ను ఎలా పైకి తెస్తాడు, నన్నెట్ట ఇదే గొడవగా బ్రతికినంత కాలం. మరి నీ సమర్పణ ఏంటి, నా సమర్పణ ఏంటి? దావీదు సమర్పణ ఇది, దావీదు తీర్మానం ఇది. మరి నీ తీర్మానం ఏంటి? దేవుని కోసం, దేవుని మహిమ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల ద్వారానైనా మనకు కాస్త రోషం వచ్చి దావీదు లాగా దేవుని నామ ఘనత కొరకు బ్రతకడానికి మనం తీర్మానం చేసుకోగలిగితే ప్రేమైన వారులరా, దేవుడు సంతోషిస్తాడండి, దేవుడు ఆనందిస్తాడండి. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 46వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 46వ వాక్యం. అతడు దేవుని దయ పొంది, అతడు అనగా దావీదు. దాని ముందు మాట 45వ వచనం ఆ మాట కనబడుతుంది, దానిని అక్కడ ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడదాం. దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు ఏం పొందాడట? చెప్పండి, చెప్పాలి మీరు గట్టిగా. మీరు పొందలేదా? నేను పొందలేదా? అమ్మ లాలమ్మ గారు ఉన్నారు ఇక్కడ. ఏం పొందాడు దావీదు? దేవుని దయ. చెప్పండి, దావీదు ఏం పొందాడు? దావీదు దేవుని దయ పొందాడట. అవును, దేవుని దయ పొందాడు గనుకనే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు తీసుకొని వచ్చి, చెప్పండి, ఏం చేశాడు? ఇశ్రాయేలీలకు రాజును చేశాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల దొడ్డిలో ఉన్న ఇశ్రాయేలును పరిపాలన చేయగలిగినటువంటి సింహాసనం మీద కూర్చోగలిగిన ఆ ఉన్నతమైన స్థానం ఏమిటి? హల్లెలూయా. చెప్పండి, దావీదును రాజును చేసింది ఎవరు? సౌలు చేశాడా? దావీదు తండ్రి యెష్షై చేశాడా? లేకపోతే దావీదు కంటే ముందు పుట్టిన 7 ఉన్నారు అన్నలు, వాళ్ళు ఎవరన్నా చేశారా? చెప్పరా? మిమ్మల్ని ఎవరు పెద్దోళ్ళు చేశారు? మిమ్మల్ని ఎవరు పెద్దోళ్ళు చేశారు బాబు? ఎవరు పోషిస్తున్నారు మిమ్మల్ని? ఎవరు ఆదరిస్తున్నారు మిమ్మల్ని? ఎవరు బలపరుస్తున్నారు మిమ్మల్ని? ఈ రోజున ఉన్న ఈ స్థితి దేని వలన కలిగింది? ఎవరి వలన కలిగింది? హల్లెలూయా. మరి సమూయేలు వలన కలిగిందా దావీదు విషయంలో? సమూయేలు కేవలం దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక సాధనం దావీదు సింహాసనానికి రావడానికి. పాపం సమూయేలు అనుకున్నాడు యెష్షై పెద్ద కొడుకేమో, 2వ వాడేమో, 3వ వాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, వీడెవడు కాదు, పక్కన పెట్టు, పక్కన పెట్టు, పక్కన పెట్టు, పక్కన పెట్టు. అందరినీ తొలగింప చేసి, అయ్యా ఇంకెవరున్నారంటే, అయ్యా ఎందుకు పనికి మాలినోడు బొడ్డోడు ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అంటే పిలిపించయ్యా అన్నాడు. అంతే. ఆయన వస్తూ ఉండగానే దేవుని ఆత్మీయతలో పనిచేస్తూ ఉంది, నేను కోరుకున్నవాడు. దేవునికి స్తోత్ర. సమూయేలు గారికి ఏం అర్థం కాలే, ఏంటి బొడ్డోడు కదా, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా,
ఈయన కోరుకున్నానంటాడేంటి అని చెప్పేసి మనసులో అనుకుంటుంటే దేవుడు అంటాడు, ఏ పిచ్చోడా, ఓ సేవకుడా, ఓ శాంబ, ఓ ఓ సమయంలో నువ్వు ఎత్తు చూస్తున్నావు, నువ్వు పర్సనాలిటీ చూస్తున్నావు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడికి స్తోత్ర. దేవుడు మనసు చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, దేవుడు నీ స్వభావాన్ని చూస్తాడు, నీ గుణగణాలను చూస్తాడు, నీ వ్యక్తిత్వాన్ని చూస్తాడు. దానిని బట్టి నీ అర్హతను ప్రేమిన వారులా ఆయన కనిపెడతాడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. మనుషులు అంతేగా, మన కులపోడేనా, మన ప్రాంతపోడేనా, మన జాతోడేనా, మన రంగోడేనా, మనోడేనా, మనోడ మన 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 ఇది 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 మనుషులకి. కానీ దేవునికి ఇవేవి అక్కర్లేదు. హల్లెలూయా. అందరూ ఆయన వాళ్ళే. దేవునికి స్తోత్ర. చెప్పరా గట్టిగా, అందరూ ఆయన వాళ్ళే. ఆయనకి జాతి భేదం లేదు, లింగ భేదం లేదు. దావీదును చూశాడంతే, చక్కని నేత్రములు కలిగిన వాడట, చక్కటి రూపవంతుడట, ఎర్రటి వాడట. దేవునికి స్తోత్ర. నేను కోరుకున్నవాడు ఇతడు అభిషేకించమని చెప్పేసి చెప్పగానే క్రీస్తునందు ప్రేమైన వారులరా, సమూయేలు ఆ తైలపు కొమ్మును బుడ్డితో నింపి, తైలపు బుడ్డిలోని తైలాన్ని పోసి దాంతో దావీదుని చెప్పండి చేశాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఇప్పుడు అంతమంది అన్నల్లో దావీదు ఏం పొందాడు చెప్పాలి? దయ 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 దయ. మరి దావీదు ఆ రేంజ్లో దయ పొందాడు. దానికి తగినట్టుగా కృతజ్ఞత కలిగి తన సమర్పణ తెలియజేశాడు. ఆ స్థాయి కాకపోయినా అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా రాజులను చేయాలి అయితే? అవును, మీరు రాజులే. నాన్న రమేష్, మీ ఇంటికి రాజు ఎవరో? మీ ఇంట్లో కింగ్ ఎవరో? మీ ఇంటికి కింగ్ ఎవరయ్యా? నువ్వే. నీ ఇంటికి రాజువు నువ్వే. శోభా, మీ ఇంటికి రాణి ఎవరు? నీ ఇంటికి రాణి నువ్వే. ఏం బాబు, నీ ఇంటికి నువ్వు రాజువి, నా ఇంటికి నేను రాజుని. ఏమన్నా కొరనేలు గారు అంతేనా? మీ ఇంటికి మీరే రాజు. సోమలు విన్నావా? మా లక్ష్మికి ఏదో కొంచెం బుక్ మీద ఉన్నా కింగు మనమే. హల్లెలూయా. మనం రాజులం, వీళ్ళేమో రాణులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి నమ్మశక్యంగా లేదా? అవునండి, నా ఇల్లు నా ప్రపంచం అండి, నా ఇల్లు నా దేశం, నా ఇల్లు నా సొంతం. నా ఇంటికి నేను అధిపతిని, నా ఇంటికి నేను యజమానుడను, యజమానురాలు. దేవునికి స్తోత్రం. ఏంటమ్మాయి బుజ్జి, ఏంటి సంగతే, ఎక్కడున్నావు? హల్లెలూయా. చెప్పరా కొంచెం గట్టిగా. అది దేవుని దయ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎంతోమందికి ఇళ్ళు లేవు, ఎంతోమందికి కుటుంబాలు లేవు, ఎంతోమందికి ప్రియమైన వారురా మనము కలిగి ఉన్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న ఆనందం, సంతోషం, ఆ అనుభూతులు, ఆ ఆప్యాయతలు లేవు. కానీ మనం కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని దయ. చెప్పండి, ఎవరి దయ? దేవుని దయ. రండి ఒకసారి యోనా గ్రంథం, త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుండి ప్రియమైన వారుల వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానను. ఏమంటున్నాడు? నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక. ఇది ఎవరు ప్రార్థన? యోనా. ఎవరండి? యోనా. ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులు ఏవైతే ఉంటున్నాయో వాటిని చెల్లింపక, చెప్పండి, మానను. ఏం మానను? ఎప్పుడు చేసిన ప్రార్థన ఇది? అయ్యగారికి అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన రాలా, అన్నీ బాగున్నప్పుడు స్తోత్రాలు రాలా, అన్నీ బాగున్నప్పుడు మొక్కుబడులు రావడంలా. నిజమే కదా? అన్నీ బాగుంటే ప్రార్థన అక్కర్లేదు, అన్నీ బాగుంటే స్తోత్రాలు అక్కర్లేదు, అన్నీ బాగుంటే మందిరం అక్కర్లేదు, అన్నీ బాగుంటే ఆరాధన అక్కర్లేదు, అన్నీ బాగుంటే అయ్యగారితో పని లేదు, అన్నీ బాగుంటే అమ్మగారితో పని లేదు, అన్నీ బాగుంటే సంఘంతో పని లేదు, అన్నీ బాగుంటే అసలు దేవుడితోనే పని లేదు. హల్లెలూయా అన్నట్టుగా ఈ యోనా
ఆ ఓడ ప్రయాణంలో అడుగు భాగానికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నాడట. ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం పుట్టింది చెప్పండి సముద్రంలో? అవుతుంది అనుకున్నారు. వీళ్ళ సంగతి ఏంటంటే, ఓడ తేలికైన తర్వాత ఇంకా గాలులు ఎక్కువైనాయి అంట, ఇంకా అలల ప్రభావం ఎక్కువైందంట. ఓడ ఇంకా అతలాకుతలం అయిపోతా ఉందట. అసలు ఉన్నాడు బరువైనోడు. ఏమండి, ఆ ఓడకు బరువైనోడు ఒకడు ఉన్నాడు. ఎవరో ఎంత బరువు అంటే దేవునికే బరువు అయిపోయాడు ఆయన. దేవునికే బరువైన కారణాన్ని బట్టి ఇదిగో అక్కడ ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. చీటీ వేశారు, యోనా పేరున వచ్చింది. ఎవడరా యోనా అని చెప్పేసి వెతికితే ఇక్కడ ఎవడు అక్కడ కూడా లేడు. మరి ఎవడు ఏడు ఇంకెవడన్నా మిగిలిపోయాడా? ఆ బాత్రూంలో ఏమైనా దూరాడని చూడండి, లేకపోతే ఆ మిషన్ సాట్లను ఎక్కడన్నా దాగాడని చూడండి అని చెప్పేసి వెతికితే పాపం ఈయన గారట ఓడ ఎక్కడా? అంత 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 అంతేంటి అసలు నీకు? కాదు, అందరు కలిసి పైన చేరి బాబు చచ్చేటట్టునో దేవుడా కాపాడు, దేవుడా రక్షించు, దేవుడా బ్రతికించు, దేవుడా దేవుడా అని చెప్పేసి అని దైవ భజన చేస్తూ ఉంటే ఏమండి, దైవారాధనలో ఉంటే దేవునితో సంబంధాన్ని పెంచుకుంటూ పోతా ఉంటే ఏమండి, ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనోళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారో మరి. ఇంత అద్భుతంగా ఆరాధన జరుగుతూ ఉంటే, ఇంత పరిచర్య జరుగుతూ ఉంటే ఎక్కడ నిద్రపోతున్నారో మనోళ్ళు? సహవాసంలో లేకోకుండా, సంఘంలో లేకోకుండా, పనిలో పరిచర్యలో లేకోకుండా, ప్రియమైన ఒంటరిగా ఎక్కడ గడుపుతున్నారు అంటే బాధ, కోపం. హల్లెలూయా. కానీ ఆ వ్యక్తి వలన కలిగిన నష్టం, ఆ వ్యక్తి వలన ఎదురైన ప్రమాదం, ఆ వ్యక్తి వలన ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత భయంకరం అండి. ఒక్క యోన అవిధేయతను బట్టి ప్రియమైన ఓడలో ఎంత సరుకు నష్టపోవలసి వచ్చిందండి. చాలా మందికి గ్రహింపు ఉండదు. దేవుని కొరకు బ్రతకవలసిన నేను బ్రతకవలసినట్టుగా బ్రతకకపోతే, దేవుని కొరకు సమర్పించుకున్న నేను, దేవునికి మాట ఇచ్చిన నేను, దేవుని దయ పొందిన నేను, దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకున్న నేను ఆ ప్రకారం లేకపోతే నా వలన నా కుటుంబం అనే వాడకు, నా సంఘం అనే వాడకు, నా సహవాసం అనే వాడకు ఎంత ప్రమాదమో అనే సంగతిని గ్రహించలేని అజ్ఞాన దశ ప్రేమిన వారురా కొంతమందిని వెంటాడుతూ ఉంది ఈ రోజున. హల్లెలూయా. యోనాకు ఆ గ్రహింపు ఏమీ లేదు. హాయిగా వెళ్ళి పడుకున్నాడట. మొత్తానికి మనోళ్ళు వెతికితే దొరికాడు. అక్కడ లాగి పైకి పట్టుకొచ్చాడు. ఏమంటే, ఏం వచ్చిందిరా బాబు నీకు? ఈ సముద్రంలో ఈ ఓడ ఇంత ప్రమాదానికి గురైతే ఏమి పట్టడానికి పడ్డావు, ఏంటి అసలు ఎవడో ఏంటని చెప్పేసి అడిగితే అయ్యగారు ప్రగల్భాలు మామూలుగా చెప్పాల, అన్ని బాగా సూపర్గా చెప్పాడు. కానీ పనులు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ భలే అద్భుతంగా ఉంటుందండి చాలాసార్లు. కానీ క్రియాత్మకంగా క్రీస్తునందు ప్రేమ వారు కనబడవలసి వచ్చేటప్పుడు మాత్రం ఒప్పుకున్నాడు. చివరికి నా వలననే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి మీరంతా బయటపడాలంటే ముందు నన్ను లేపి ఎత్తిపడండి అన్నాడు. పడేశారు. ఏమైంది తెలిసిన కథ చెప్పండి. సండే స్కూల్ దగ్గర నుంచి చేప, మనిషిని మింగే చేపలు ఉన్నాయా? చేప పేరేంటి? అది మింగళం అంటే ఏంటి? మింగళం. ఏ మింగళం? తిమింగళం వచ్చి మింగిందట. అదేం చేసింది? సముద్రము యొక్క అడుగు భాగానికి లోతుగా తీసుకుని వెళ్ళిపోయిందట. అక్కడికి వెళితే కానీ అయ్యగారికి జ్ఞానోదయం రాలా. హల్లెలూయా. ఎక్కడికి వెళితే సేఫ్గా ప్రయాణం చేస్తున్నంత సేపు అయ్యగారికి జ్ఞానోదయం కలగల. అంతే, నిజమే. పరిస్థితులు బాగున్నంతసేపు జ్ఞానోదయం రాదు. చేయి దాటితే అప్పుడు బలు పెరిగిద్ది కొంతమందికి. కాబట్టి యోనా గారిని తీసుకెళ్ళి ఏమండి సముద్రం యొక్క అట్టడుగు భాగాన్ని తీసుకెళ్ళి మొత్తానికి అక్కడ ఒక డీ ఇచ్చినట్టు ఉంది. అయ్యగారు లోపల కదిలిపోయాడు. మరి మింగిందన్న సంగతి నీకు అర్థమైందో లేదో కానీ మొత్తానికి 2వ అధ్యాయం అంతా ఆ సంగతిలో చెప్తాడు. మీరు చాలా చదువుకోండి. ఇక అంటాడు, ఈ సముద్రం యొక్క అట్టడుగు నుండి తిరిగి నేను పైకి రావడానికి భూమి యొక్క ద్వారములన్నీ కూడా మూసుకుపోయాయి. ఇక నాకు ఇక ఛాన్స్ లేదు, ఇక అవకాశం లేదు, నా బ్రతికిట్టగా అయిపోయింది. ఒకవేళ దేవుడు ఈ అగాధ కోపంలో నుంచి కనుక ఒకవేళ నన్ను పైకి లేపితే, హల్లెలూయా, అప్పుడు నా దేవుడికి, చదవండి 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు నా మ్రొక్కుబడులను చెల్లించుట మానను ప్రభువా, నీ వలననే నాకు రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి ఒక
ఒక ఒప్పందం దేవునితో చేసుకుంటే 10వ వచనంలో ఉంది, అంతలో యెహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను. తల మీద గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి, బిగ్గరగా ఒక స్తోత్రం చెప్పండి. మీకు ఒక స్తోత్రం చెప్పనా? నా వైపు చూడండి అందరు. మీకు ఒక స్తోత్రం చెప్పనా? చెప్పమంటారా వద్దంటారా? మాట్లాడరేంటి? వద్దా? మీకే తెలుసా? అబ్బా, ఏమండి, యోనా ప్రార్థన చేసుకున్న తర్వాత అంట దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించాడట. వీడికి బుద్ధి వచ్చింది. ఓ మత్స్యమా, ఓ నా చేత సృజింపబడినటువంటి ఓ తిమింగళమా, నా మాటకు విధేయత చూపించిన ఓ తిమింగళమా, ఈ ఈ ఈ యోనాకి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మాట ఇచ్చాడు నాకు ఇప్పుడు. ఏమని? అమ్మ చెప్పండి, ఏం చేస్తానని? ఆదివారం ఆరాధన మానను ప్రభువా, శుక్రవారం ప్రార్థన మానను ప్రభువా, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే మానను ప్రభువా, నిన్ను స్తుతించే సమయానికి వస్తాను నాయనా, నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నీ కొరకు చప్పట్లు కొడతాను నాయనా. అదేగా 9వ వచనం ఏంటి? ఒకసారి చదవండి అందరూ. 9వ వచనం ఏంటి? చదవండి ఒకసారి. ఏం చెల్లిస్తాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేస్తాడు? ఎందుకు? వారం అంతా, పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు, దేవా నన్ను కాపాడవయ్యా, నా భార్యను కాపాడవయ్యా, నా భర్తను కాపాడవయ్యా, నా పిల్లలను కాపాడవయ్యా, నన్ను పోషించావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, ప్రయాణాల్లో భద్రతనిచ్చావయ్యా, ఎన్నో విషయాలు కృప చూపావయ్యా. నీకు చెప్పారా? చెప్పే సమయానికి వచ్చారా? ఏమండి చెప్పారమ్మా? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏ అగాధంలో లేవు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే సమయానికి రానక్కర్లేదు. ఇప్పుడు పైనే ఉన్నాం కదా, పైన పైన పైన. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు పైనే ఉన్నాం. కొంతమంది పైన ఉన్నారు. పైన పెట్టాడు దేవుడు. ఈ పైన ఉన్నాడు కాబట్టి పైన అంత ప్రశాంతం ఉంది కాబట్టి హోహో పర్వాలేదు అనుకున్నాడు యోనా. ఏమండి అనుకొని మొత్తానికి మాట తప్పాడు. మాట తప్పి చేయకుండా పని చేసాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు చెప్పండి అమ్మా. సముద్రము యొక్క, చెప్పాలి గట్టిగా, సముద్రము యొక్క ఎక్కడికి వెళ్ళాడు? అడుగు 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 భాగానికి, పాతాళంలోకి వెళ్ళిపోయినట్టు కనిపించింది అయ్యగారికి. అంత దిగిపోయినట్టు కనిపించింది. అంటే అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇక మళ్ళీ ఏం చెప్పాలి నేను ఆ మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అంటాడు? ప్రభువా ఇప్పుడు గనక ఇక్కడి నుంచి లేపితే, ఈ కష్టంలో నుంచి, ఈ అగాధంలో నుంచి, ఈ చీకట్లో నుంచి, ఈ సమస్యలో నుంచి ఇక మళ్ళీ నేను భూమి మీదకి వెళతాను అనేటటువంటి ఏమాత్రం ఛాన్స్ లేనటువంటి ఈ దయనీయమైన పరిస్థితిలో నుంచి నన్ను గనక పైకి లేపితే, హల్లెలూయా, ఏం చెల్లిస్తాను? కొంతమంది అంతే, సాక్ష్యం చెప్పేసి వెళ్ళిపోతారు కాముగా. కానుక పెట్టంగా చూడరే, నీ ఉత్త సాక్ష్యం వలన ఉపయోగం ఏంటి? ఏమండి కానుకేసావా లక్ష్మి? ఎంతేసావు? అది కూడా చెబుతారు పాపం. కొంతమంది సాక్ష్యాలు చాలా పెద్దాయి, పొందిన మేలులు చాలా గొప్పవి. ఏమండి ₹1,00,000 ఖరీదైన దెబ్బది. ఏమండి సాక్ష్యం చెప్పి ₹10 కాగితం ఉంటే ఇవే. ఏమండి లేదు ఇప్పుడు ₹10 కాదు, ఇప్పుడు 20 కాగితాలు బాగా కనపడుతున్నాయి. ₹20 ఉంటే తీసుకురా, సాక్ష్యం చెప్పాలి వాళ్ళ. ఏమండి అంటే మీరు కాదు, కొంతమంది. హల్లెలూయా. మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు. అవుతుందా? మ్యాచ్ అవుతుందా? మీరు చెప్పే సాక్ష్యానికి, మీ కృతజ్ఞతతో అర్పించే అర్పణకి మ్యాచ్ అవుతుందా? దేవుని ద్వారా పొందినటువంటి మేలులకు, ఏమండి మీరు చేసే ఈ ఆరాధనకు మ్యాచ్ సరిపోతుందా? మ్యాచ్ చూసుకుంటారు కదా. నేను చూడండి ఎంత బాగా మ్యాచింగ్ చూసుకున్నాను, పైన కింద అంత సేమ్ టు సేమ్. హల్లెలూయా. చెప్పరా గట్టిగా. అదిగో మా లక్ష్మి చూడండి, చున్నీతో సహా మ్యాచింగ్. ఏమండి చిన్నప్పుడు క్రిస్మస్ పాట ఏదో వచ్చేది, క్రిస్మస్ పాట. ఏమండి ఏమి చెప్పను మమ్మీ సంగతి, డాడీ తెచ్చిన పట్టు చీరకు మ్యాచింగ్ జాకెట్ దొరకలేదు, అందుకోసం అని చెప్పేసి చర్చికి రానందని చెప్పేసి ఏదో మాటలతో కూడిన పాట. ఏమండి సరే జాకెట్ చీర మ్యాచింగ్ అయిందంట, చెడలో పెట్టే రబ్బర్ మ్యాచ్ అవ్వలేదట, దానికోసం వెతికి 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 టైం అయిపోయిందంట, అందుకు ప్రార్థన రాలేదంట. ఏమండి
అరే, ఒంటికి కట్టుకునే గుడ్డలు మ్యాచింగ్, దీనికి తగినట్టుగా జడలో పెట్టే క్లిప్పు, జడలో పెట్టే అదేంటిది రబ్బరు, అవి ఇవి సాలదని చెప్పేసి చేతికి పెట్టే గాజులు, అవి ఇవి సాలదని చెప్పేసి ఇంకా అన్ని మ్యాచింగ్లే. ఈ మధ్య గోళ్ళకు కూడా మ్యాచింగ్. ఏమంటే ఇంతవరకు ఏదైనా ఒక రంగే వేసేవాళ్ళు, ఇప్పుడు అక్కడక్కడ కనపడుతుంది నాకు ఈ గోళ్ళ రంగులు కూడా. దీనికి కూడా అన్ని ఖానాలు వేసేసేసి చీర మీద ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులు అద్దుతున్నారు. మీరు కాదు, బయట సంగతి చెప్పేది. దేవునికి స్తోత్రం చెప్పరే గట్టిగా, హల్లెలూయా. అన్నిట్లో ఇంత మ్యాచింగ్ చూసినప్పుడు మనం చెప్పే సాక్ష్యానికి, మనం సమర్పించే అర్పణకి మ్యాచ్ అవుతుందా? అది చూసుకోరే, ఆలోచన చేసుకోండి. యోనా ఎప్పుడైతే దేవునితో ఈ మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాడో, ఏంటి యోనా దేవునితో ఎప్పుడైతే చెప్పండి మ్యాచ్ ఏం చేసుకున్నాడు, ఫిక్స్ చేసుకున్నాడో, 10వ వచనం వెంటనే రాయబడింది అక్కడ, అంతలోనే అని ఉంది. అక్కడ ఉందా లేదా? చూసి చెప్పండి, నామోహం చదువుతారు. అంతలోనే యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను ఎక్కడి నుంచి అదొక పెద్ద సముద్రం, అది పాతాళంలో అడుగు భాగం. ఏం చేసిందంటే ఎంత స్పీడ్గా వచ్చిందండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోనాను బట్టి స్తోత్రం చెప్పండి. యోనాకు చేసిన మేలును బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. వేగంగా వచ్చేసి యోననట నేల మీద అసలు బతుకుతాడని ఆశ ఉందా? అసలు నాలాంటోడైతే పడేయమని యోన అనేసాడు, కానీ ఒకవేళ ఆ మాట నేను అనకముందే వాళ్లే నా మీద కోపంతో ఎత్తే ప్రయత్నంలోనే నా ప్రాణం పోద్ది. ప్రాణం పోద్ది, గుండె అయిపోద్దండి, హార్ట్ అటాక్ వచ్చేస్తుందండి కదా. కానీ యోన తట్టుకున్నాడు, మొత్తానికి పడ్డాడు. పడ్డావాడు కోసం దేవుడు ఏం సిద్ధం చేశాడు? స్తోత్రం చెప్పండి. పాపం చేపకి ఎన్ని కష్టాలండి. యోనా ఒక్కడి తప్పు మూలాన ఓడలో ఉన్న వాళ్ళందరికీ కష్టం. ఇప్పుడు యోనాని దేవుడు చెప్పాడు, తిమింగళమా, నా బుద్ధిహీనుడైన భక్తుడిని భూమి మీద నుంచి నేను, అదే ఓడలో నుంచి నేను పడైపోతున్నారు వాళ్ళు, కొంచెం ఆయన్ని కాపాడు, కొంచెం మింగు, జాగ్రత్త అని యోనా విషయమై దేవుడు తిమింగళానికి ఒక డ్యూటీ వేసాడు. ఇప్పుడు తిమింగళం ఏం చేయాలి? ఇప్పుడు యోనాని ఏమండి, అంత పెద్ద ఓడ వెళ్ళి ఆ ఒరవడిలో వస్తున్నటువంటి ఆ భయంకరమైన అలలలో యోనా గనక దాని నోటిలో పడక పక్కన ఎక్కడైనా పడ్డాడు అనుకోండి, దొరుకుతాడా? కాబట్టి ఇప్పుడు ఈ తిమింగళం ఏం చేయాలి? యోనాని పడక మునిపే, మన వాళ్ళు క్రికెట్ కొట్టేటప్పుడు కనుక బాల్ వస్తే ఆయన వేస్తారు, ఈ దిశగా వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఏమండి జాగ్రత్తగా దానికోసం వెళ్ళి ఒక్క బార్లు పడ్డవాళ్ళు లేకపోలేదు భూమి మీద చూస్తూనే. ఇప్పుడు మరి యోనాని, ఇప్పుడు ఇది ఓడ అనుకోండి, ఏమండి ఇప్పుడు ఈ ఓడలో నుంచి యోనాని పడేయాలి. ఏమండి ఇప్పుడు తిమింగళం ఏం చేయాలి సముద్రంలో? చెప్పండి. ఏమండి యోనాని మింగాలంటే మరి ఇప్పుడు ఈ తిమింగళం ఒకసారి కుదిరిద్దా? మరి ఏం చేయాలి? ఏమండి ఎటు నుంచి పడతాడో, ఏ పక్క నుంచి వేస్తారో, పడినప్పుడు నా నోట్లో పడతాడో కింద పడతాడో. తిమింగళానికి పళ్ళు మామూలుగా ఉంటాయా? ఏమండి మామూలు పళ్ళ? స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ పళ్ళలో ఎక్కడ ఇరుక్కుపోతాడేమో. ఎంత నోరు తెరవాలి? అంత పెద్ద నోరు తెరవాలి. అంత పెద్ద నోరు తెరిచి ఏం చేయాలి? చెప్పండి. ఇది ఓడని చెప్పే కదా, ఈ ఓడ చుట్టూ యోనాను చూసుకుంటా చెప్పండి ఏం చేయాలి? చెప్పండి. ఎటు పడతాడు? అటు పడుతున్నాడా? ఈ తిరిగే క్రమం ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి ఈ ఓడ తగిలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు ఏం చెప్పాలని నాకు అనిపిస్తుందంటే, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా మనం ఆయన ఏర్పాట్లో ఉంటే మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి తిమింగలానికి ఎన్ని దెబ్బలు తగిలినాయో కానీ, ఏమండి అన్ని దెబ్బలను అది సహిస్తూ కూడా యోనాకి మాత్రం చెప్పాలి హల్లెలూయా చిన్న కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాంటి యోనా ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఏం చెల్లిస్తా నీకు? తర్వాత చాలా అమ్మా అసలు ఏంటి ఈ మాట అనలేకపోతున్నారండి మీరు? అరే ఉన్నాయా మీకు మొక్కుబడులు ఏమైనా ఉన్నాయా?
మా అబ్బాయి పుడితే, నాకు అబ్బాయి పుడితే, లేక అమ్మాయి పుడితే, అబ్బాయి 10th పాస్ అయితే, అబ్బాయికి ఉద్యోగం వస్తే, ఏమంటే అబ్బాయి కుటుంబం కట్టబడితే, లేకపోతే అదైతే ఇదైతే ఇంకేదో ఏదో 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 ఏదో. ఒక మాట చెప్పనా, ఈ మాటను బట్టి కొన్నిసార్లు మనం ఇటువంటి సమర్పణలకు వచ్చే వరకు మనం అక్కడే ఉంటాం, అగాధంలో. హల్లెలూయా. ఎక్కడ ఉంటాం? అగాధంలోనే ఉంటాం. కానీ అగాధం నుంచి మనం బయటపడాలంటే ఇదిగో యోనా లాగా మనకు ఒక సమర్పణ కావాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దావీదులాగా ఒక సమర్పణ కావాలి. ఏమని? నేను నా నివాస స్థానమైనటువంటి అంతఃపురంలోనికి వెళ్ళను, నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కొనుకు పాటైనను. స్తోత్రం చెప్పండి. ఓరు తెరవే. అది ఆళ్ళ సమర్పణ అనుకుంటా. నేను అసలు స్తోత్రమే చెప్పను, చెప్పే సమయానికి రాను. మారండి, కొంచెం మారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారురా, యోనాను గురించినటువంటి మాటలు ఈ విధంగా మనకు అర్థమవుతున్నాయి. తద్వారా దేవుడు అద్భుతమైన రీతిలో యోనాని పైకి తీసినట్టుగా, యోనాని నేల మీదకి తీసుకుని వచ్చి పడినట్లు దేవుడు దానికి ఆజ్ఞాపించినట్టుగా దేవునికి వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇంకా చాలా విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేయవచ్చును, కానీ సమయ భావనను బట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏదైతే మనం తీర్మానం చేశామో ఆ తీర్మానాన్ని తప్పక దేవుని సన్నిధిలో నెరవేర్చవలసిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. దావీదు అనుకున్నాడు, దేవునికి మాట ఇచ్చాడు. మాట ఇచ్చి తీరా పని ప్రారంభిద్దామని అనుకొని ముందుకు కొనసాగితే ఈలోపు దేవుడు అన్నాడు, ఓ నాయనా, వద్దు, నువ్వు కట్టేది ఏమాత్రం కడతావు? నువ్వు ఇంతకాలం నువ్వు కట్టిన గుళ్ళోనే ఉన్నానా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మానవ హస్తకృతములైనటువంటి ఆలయములలో నేను నివసించువాడను కాను. అయినను నీకు నా అభిలాషను బట్టి కట్టాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు అనేక యుద్ధాలు జరిగించి నీ చేతులని రక్తసిక్తమైనవి గనుక ఆ పని నువ్వు చేయొద్దు. నీ గర్భవాసము నుండి ఒకడు ఉద్భవిస్తాడు, ఆయన ద్వారా నేను ఆ పనిని జరిగించుకుంటాను, నాయనా నువ్వు ఆగు అని చెప్పేసానని దావీదును దేవుడు ఆ పని చేయనివ్వలేదు. హల్లెలూయా. పాడతాం మనం, ఎన్ని తల్లచినా ఏది అడిగినా జరిగేది. మరి ఇప్పుడు దావీదు సమర్పణ ఏమైపోయింది? దావీదు తీర్మానం ఏమైపోయింది? హల్లెలూయా. చిన్నప్పుడు మా నాన్న ఒక పాట పాడేవాడు, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచి కని అనుకోవడమే మనిషి పని అని పాడేవాడు మా నాన్న నా చిన్నప్పుడు. ఆయనకి ఎక్కడదా ఈ పాట అనుకున్నా నేను. ఒకరోజు రేడియోలో వస్తుంది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడుతున్నారు ఈ పాట. ఏమని? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచిదని అనుకోవడమే మనిషి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1974 2024 జూలై 24 దానికోసం నేను ఎన్నో అనుకున్నా. పాస్టర్ గారు ఎన్నో అనుకున్నారు. ఏమండి ఈసారి మీకు 50 సంవత్సరాలు కదా, గుడివాడ నుంచి అయ్యగారిని ఎవరైనా పిలిపించి స్తుతికూటం పెట్టేసుకుందామండి అయ్యగారండి, బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి అని ఇదిగో ఈ బట్టలు కొని పెట్టారు అమ్మగారు. హల్లెలూయా. దానికోసం నేను ఎదురు చూస్తూ ఉంటే, మీరు పెట్టే స్టేటస్లు చూస్తూ ఉంటే అసలు శ్యాంబాబు గారి గోల్డెన్ జూబ్లీ ఏ రేంజ్లో జరుగుతుందని చెప్పేసి బయట నుంచి ఫోన్లు నాకు. తీరా చూస్తే సీన్ అది. హల్లెలూయా. అనుకున్నది అంతా ఒకటి, జరిగేదంతా మరొకటి. మొత్తానికి ఇక్కడ ఉన్నప్పుడు పండు డాడీకి కేక్ చేసేది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు కొంతమంది ప్రతి సంవత్సరం కేక్ తీసుకొచ్చి కోపించారు. ఆ పండు ఆ విషయాలని జ్ఞాపకం చేస్తూ, డాడీ ఏం చేస్తున్నావు, ఏమైనా చేసావా, ఏం చేస్తామమ్మా, ఏం చేసేటట్టుంది పరిస్థితి. సరే అలానే చెప్పినట్టుంది. బావా అర్జెంట్గా బయలుదేరి వచ్చేసేసాను, కావాలంటే మళ్ళీ వెళ్దురు కానీ. మొత్తానికి ఆయన బలవంతం చేస్తే అక్కడికి వెళ్ళి ఈ బట్టలు వేసుకొని కోసుకోవాల్సిన కేక్ అట్లా అయిపోయింది. హల్లెలూయా. ఎన్నో అనుకున్నా నేను, పాస్టర్ గారు ఏం చేద్దాం, కాలం కలిసి రానప్పుడు, అవకాశం కుదరనప్పుడు యేసు రక్తమే స్తోత్రం చెప్పరే, నీకోసం మేము ఎందుకు చెప్పాలి అన్నట్టు చూస్తున్నారు కదా. వీళ్ళురా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసానంటే, దావీదు సమర్పణ, తీర్మానం, ఆలోచన, మొక్కుబడి, ప్రమాణం అన్ని అద్భుతంగా ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, చెప్పండి
ఏమన్నాడు? చెప్పరే. వద్దన్నాడు. వద్దంటే ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఆగారా వద్దా? ఆగాడు. కానీ మందిరమునకు కావలసిన వాటిని అన్నిటినీ దావీదే చెప్పండి సమకూర్చి సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట ఇచ్చానా దేవునికి? ఆ మాట నా ద్వారా కాదు, నా కొడుకు ద్వారా దేవుడు జరిగిస్తానన్నాడు. కాబట్టి నా కొడుకు ద్వారా అవి జరిగించినట్లు వాటన్నిటిని సిద్ధం చేయాలని చెప్పేసి ఆ దినవృత్తాంతాల గ్రంథాలు మీరు తర్వాత చదువుకొని నాకు వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఏవేవి దావీదు సమకూర్చాడు. శుక్రవారం చెప్పిన సందేశానికి ఇంచుమించు 6 వాట్సాప్ పెట్టారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. పేర్లు చెప్పను ఇప్పుడు నేను, మిగతా వాళ్ళు తిప్పలు పడతారు. 6 ఆ రెఫరెన్స్ పెట్టారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. ఇప్పుడు మరొక మీకు హోంవర్క్, అదేమిటంటే మందిరం నిర్మాణం కోసం దావీదు దేవుని నామ ఘనత కొరకు కడతానన్నాడు, కానీ వద్దనని చెప్పిన దావీదు మానలేదు. కావలసిన వాటన్నిటినీ సమకూర్చాడు. ఏవేవి సమకూర్చాడు లిస్టు రాయవసరం లేదు, కానీ రెఫరెన్స్ పెట్టండి తర్వాత నాకు వాట్సాప్లో. ఇప్పుడు కాదు, తర్వాత. అన్ని సమకూర్చాడు. కాబట్టి మాట ఇస్తే భక్తుల లక్షణాలు అలా ఉండాలి. అంతేగాని మాట ఇచ్చేసేసేసి జారిపోయే వాళ్ళంగా, తప్పిపోయే వాళ్ళంగా ఎట్టి పరిస్థితులలో ఉండకూడదు. సామెతల గ్రంథం త్వరగా రండి, 5వ అధ్యాయము. ఒకవేళ మాట ఇచ్చి తప్పితే అక్కడ ఉంది 1-2 మాటలు మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుటయు ఏమవుతుంది? ఒకనికి ఉరియగును. ఎప్పుడు? మొక్కుకొని ఏం చేశారంట? మొక్కుకొని ఏం చేశారంట? దానిని గురించి అబ్బా అనవసరంగా మాట ఇచ్చేసా, అనవసరంగా మొక్కేసుకున్నా, అమ్మో ఇప్పుడు ఎంత మొక్కుబడి చెల్లించాలా, ఎంత ఇవ్వాలా, ఎంత పెట్టాలా అని గనక ఆలోచన చేసావా, అది నీకు ఊరి అవుతుందట. అలాగే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21వ వాక్యం కూడా చదివేసేయండి త్వరగా. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అయితే అది నీకు పాపమగును. ఏం చేస్తాడంట దేవుడు? నువ్వేం చేస్తున్నా? మొక్కుకున్న కాడి నుంచి ఆలోచన పడింది నీకు, అమ్మో ఇంత పెద్ద మొక్కుబడి అనవసరంగా మొక్కేసాను, మొక్కకపోయినా బాగుండేదే, అనుకోకపోయినా బాగుండేదే, అబ్బా అని చెప్పేసి నెత్తినోరు బాదుకొని ఆ మొక్కుబడి చెల్లించడానికి నీకు మనసు లేకుండా పోయింది. దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడంట? అమ్మ చెప్పండి, ఏం చేస్తాడంట? నీ వలన దానిని ఎలాగైనా రాబట్టుకుంటాడట, లాగేస్తాడంట ఆయన. మరి ఆయన లాగేసేదాకా మనం ఉండడం మంచిదా? మరి ఏం చేయడం మంచిది? ఆయన లాగక మునిపే మనమే, ప్రభువా నేను అనుకున్నాను ప్రభువా ఇది నీది నాయనా, ఇది నీ కొరకయ్యా అని కనుక మనం సమర్పిస్తే ఆ సమర్పణ చూస్తాడు దేవుడు. యోనాని పైకి లేపినట్టుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో దేవుడు నిన్ను పైకి లేపాలో ఆయన దాని విషయంలో ఆయన ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలా కాదని నువ్వు మౌనంగా ఉండిపోయావే అనుకో, ఆయన ఏమో రాబట్టుకుంటాడట. ఆ తర్వాత ఏమన్నా అక్కడ, అది నీకు ఏది పాపమైంది? ఇప్పుడు అనుకున్నది అర్పించకపోవడం పాపమైంది. పాపము వలన వచ్చు జీతం డాష్ డాష్ డాష్. చూడండి ఏ రీతిగా మనం అనవసరంగా ప్రియులరా లేనిపోని సమస్యలు, కష్ట నష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నావో మనము గమనించి అలాగున గాక దేవుని సన్నిధానంలో. చివరిగా రోమాపత్రిక 12వ అధ్యాయము, ఈ మాట కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక ప్రియమైన వారులారా 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే మంచిది. మీరు చేయటం మంచిది, సమర్పణ కలిగి ఉండడం మంచిది,
తీర్మానం కలిగి ఉండడం మంచిది. అంకిత భావముతో ఆయనను ఆరాధించాలి అనేటటువంటి ఆశయముతో ఆయన సన్నిధికి చేరడం మంచిది. హల్లెలూయా. కాబట్టి మనం అందరము యుక్తమైన భక్తి చేయాలి, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి, దేవుడు మెచ్చే భక్తి చేయాలి, దేవునికి ప్రీతికరమైనటువంటి మన సమర్పణ జీవితాన్ని ఆయన సన్నిధిలో మనము వ్యక్తపరచగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఏమని సమర్పణ చేసుకున్నాడు చెప్పండి? ఏమని మొక్కుకున్నాడు చెప్పండి? నా దేవుని కొరకు ఒక నివాస స్థలమును చూసే వరకు ఏం చేయను, నేను నా నివాస స్థలములోనికి నేను ప్రవేశించను, నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు కూడా కలగనివ్వను. ఇది తేలిక? ఇది తేలిక అండి అమ్మా? చాలా కష్టం. కానీ దేవుని కొరకు అటువంటి సమర్పణ కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు గనుకనే దావీదు దేవుని దయ పొంది అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనుభవించాడు. అంత మాత్రమే కాదు, దావీదుని గురించి ఎక్కడ ఎవరు ప్రసంగించినా ఆయన పేరెత్తకోకుండా అది ముగింపబడదు. ఎంత గొప్ప కృప! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ పూట నీ సమర్పణ ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నీ మొక్కుబడి ఏమిటి? నీకున్న అసలు ఆశ ఏంటి దేవుని విషయంలో? అంత కష్టమైన తీర్మానాలు కలిగి దేవుని కొరకు వాళ్ళు బ్రతికి మనకు మాదిరి చూపించి వెళ్ళారు. మరి ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాం, ఈ మాటలు విన్నాం. మరి మన సమర్పణ ఏంటి? మన త్యాగం ఏమిటి? మనకున్నటువంటి ఆశయాలు ఏమిటి? దేవుని విషయమై పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగవలసినటువంటి వారమైంటున్నాం. అందుకే మీ శరీరములనే ఆయనకు సజీవ యాగముగా సమర్పించండి, మీ దేహాన్ని ఆయనకు సమర్పించండి. పాడతాం కదా మనం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. బైబిల్ అలాగే సమర్పించిన వారు ఉన్నారు, తర్వాత కలిగిన గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందిన వారు ఉన్నారు. అట్టి కృపలో మనల్ని కూడా దేవుడు బలపరిచి ముందుకు నడిపించును గాక. గట్టిగా ఒక స్తోత్రం చెప్దామా?